మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మన విశాఖపట్నం గురించి. మరి మన విశాఖపట్నం గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. మన చరిత్రలో దాగిన అసలైన కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న వైజాగ్ ఎలా సిటీ ఆఫ్ డెస్టినీగా మారింది. అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది. ఈ ప్రయాణం మీకు ఒక షాక్ ఇస్తుంది. వైజాగ్ చరిత్ర చాలా పురాతనమైనది. ఇక్కడ సమీపంలోని తొట్లకొండ, బవికొండ వంటి ప్రాంతాల్లో లభించిన బౌద్ధ అవశేషాలు ఈ నగరానికి వేల ఏళ్ల చరిత్ర ఉందని నిరూపిస్తున్నాయి. అప్పట్లో వైజాగ్ సముద్ర తీరంలో వాణిజ్య కేంద్రంగా ఉండేది. రోమన్ వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చేవారని చరిత్ర చెబుతుంది. కళింగ రాజులు, చాళుక్యులు, గజపతులు ఇలా అనేక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. బ్రిటిష్ పాలనలో వైజాగ్ ప్రాముఖ్యత పెరిగింది. సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇది సహజ నౌకాశ్రయంగా మారింది. ఇప్పుడు ఉన్న విశాఖపట్నం పోర్టు అథారిటీ అభివృద్ధి చెందడంతో వైజాగ్ వ్యాపార కేంద్రంగా మారింది. రైల్వేలు, పోర్ట్లు, షిప్ యార్డ్ ఏర్పడడంతో చిన్న పట్టణం క్రమంగా నగరంగా మారింది. స్వాతంత్రం తర్వాత వైజాగ్ మరింత వేగంగా అభివృద్ధి చెందింది. విశాఖ స్టీల్ ప్లాంట్లు, షిప్ బిల్డింగ్ యార్డులు, నేవల్ బేసు ఇవన్నీ వైజాగ్ను ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ప్రముఖ నగరంగా నిలిపాయి. అందమైన రామకృష్ణ బీచ్, కైలాసగిరి వంటి ప్రదేశాలతో టూరిజం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు వైజాగ్ ఐటీ రంగంలో కూడా ముందంజలో ఉంది. మెట్రో సిటీలో అభివృద్ధి చెందుతూ ప్రకృతి అందాలు మరియు ఆధునిక సౌకర్యాలు కలిగిన నగరంగా నిలుస్తుంది. సముద్రం ఒకవైపు, పర్వతాలు మరోవైపు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, టూరిజం ఇవన్నీ కలిసిన సమతుల్య నగరమే మన వైజాగ్. చిన్న మత్స్యకార గ్రామం నుంచి మెగా సిటీగా ఎదిగిన వైజాగ్ కథ నిజంగా ప్రేరణాత్మకం కదా. మీరు వైజాగ్లో చూసిన అందమైన ప్రదేశం ఏది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బై.